ఎందుకండి మీరు మీరు అన్నపూర్ణ స్టూడియోస్లోనూ ఇంతే అసలు అక్కడెక్కడో ఉంటారు ఇటండి మీరు అసలు ప్రొడ్యూసర్గా ఇంత అద్భుతమైనటువంటి ఒక సినిమాని అందిస్తూ హార్టిక్ కంగ్రాచులేషన్స్ టు యూ. వాట్ అ డైనమిక్ ఎనర్జెటిక్ లేడీ యు ఆర్. మొత్తం అందరినీ దడదడలాడించేస్తుంటారు. ఐ రియలీ లైక్ దట్. చూడండి అందరిని ఎలా లైన్లో కూర్చోబెట్టారు మీరు. అసలు గట్టిగా ఒకసారి మా సుప్రియ గారికి చప్పట్లు. మీరు ఈ కథని జస్ట్ 2 గంటల్లో ఓకే చేశారు అని విన్నాము. దానికి రీజన్ ఏ నేను చెప్తా. హై ఆక్టేన్, B high drama, C the only one reason because Suma will be anchoring the trailer age event. C only for you. I knew it. My darling I knew Suma. it. We made this movie only for you. శేష్ చూసావా, ఇంతకాలం నీకోసం అనుకున్నావు, 40 years అన్నావు, ఏమైంది చూడు, ఇది నా కోసం జరిగినటువంటి సినిమా. ఎనీవే జోక్స్ అపార్ట్, సీరియస్లీ 2 అవర్స్లో ఓకే చేశారా? 2 years పట్టినట్టుంది కదా. కాదు, అది సినిమా తీయడానికి. లేదు మరి 2 hours కాదు, చాలా కష్టపడ్డారు. ఓకే. నేను కూడా అంత ఈజీగా కథలు ఓకే చేయనంట, అదొక రూమర్ ఉందంట. ఉందా? హలో సుప్రియ గారు, కథలు ఓకే చేయరని రూమర్ ఏమైనా ఉందా? ఓకే కానీ తలదిప్పాడు. యా కాదు, ఇప్పుడు ఇది ఒక ప్రేమ కథ లేకపోతే హేస్ట్ మీరే చెప్పాలి ప్లీజ్. చాలా కొంచెం కన్ఫ్యూషన్ ఉంది, ఎందుకంటే శేష్ సినిమాలు జనరల్లీ ఏంటంటే మనకు తెలిసిపోద్ది శేష్ సినిమా అని, కానీ ఇదేంటో అసలు చాలా డాన్స్ చేస్తున్నాడు, మధ్యలో ప్రేమ కథ అంటున్నాడు. నీకెందుకు చెప్తాను అసలు నేను, అంటే నాకు చెప్తే మొత్తం ప్రపంచానికి తెలుసు. రింగ్ ఊరంతా తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పేరు సంపాదించుకున్నాను నేను. నీకు మాత్రం చెప్పదు. సో 10th 10వ తారీఖు సినిమా చూసి అప్పుడు ఫోన్ చేసి అయ్య బాబో ఇదా కదా ఒక్కటి చెప్పండి. మధ్యలో కూర్చుంది కదా పాప, వాళ్ళిద్దరు పాపే కదా. అయ్య బాబోయ్ అలా కనపడుతుందా? నాకైతే మా సినిమాలో మృణాలు, సరస్వతి, జూలియట్ వాళ్ళిద్దరికి పోలిక ఉంది చూడండి. ఒక్కసారి కెమెరా అటు తిప్పు బాబు, కెమెరా అటు తిప్పు. అక్కడ ఇంకో కెమెరా ఉందంట, మా దగ్గర 10-15 ఉన్నాయి. ఓయ్ బాబోయ్, ఆ బిల్ అంతా నాకేనా? అది కాదు కానీ అది కాదు. వాళ్ళిద్దరికి పోలికలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. సో ఎవరి కూతురు అంటావు? అంటే మీరు పోలికలు ఉండే వాళ్ళని ఛానల్ తీసుకొని ఉంటాడు అంతే కదా. సో పక్కన చొట్టలు కూడా ఉన్నాయి చూడండి. అవును, కరెక్ట్. సో నేను దానికన్నా ఇంకేం చెప్పను. అవును, ఇది ఫ్యామిలీస్ అందరూ ఫస్ట్ డేనే వచ్చేసేటువంటి సినిమానే కదా. ఇంకా ఇట్స్ ఫర్ కంప్లీట్. అంటే ఫస్ట్ యూత్ వస్తారు నాలాంటి వాళ్ళు, తర్వాత ఫ్యామిలీస్ కదా. బా నువ్వు నేను అలా చెప్పుకోవటం మంచిది కాదేమో. ఇంకా నీతో పాటు నన్ను బుక్ చేసేస్తారు. వద్దు, మీతో పాటు నన్ను బుక్ చేస్తున్నారు. ఓకే, మీ క్వశ్చన్స్ అయిపోయాయి, ఇంకా మీరు వెళ్ళండి. అక్కడ ఉన్నారా మీరు? ఓకే, ఒక సీతారామం, అలాగే హాయ్ నాన్న, ఇవన్నీ అంటే సీత, యష్ణ ఈ క్యారెక్టర్స్ తర్వాత ఇలాంటి ఒక క్యారెక్టర్ జూలియట్. ఎస్, సరస్వతి. వై? What a journey you have had. Yes. From television to big screen to being such a blockbuster hit. I think it's not an easy thing. Gatiga okkari Mrunal ki chappatlu. Thank you. Because what a journey. It's an inspiration to so many girls, Mrunal, that anything can be achieved with hard work. Yeah. Superb. You know, Suma garu, I was feeling deja vu when I was sitting in this room. This is the place where Sita Ramam was. We did all the events. You were there as well. Hi Nana happened. Family Star happened. And the amount of love I keep getting is just so immense. And my heart is just like, I feel, I don't know what karma I have done in my past janam to receive so much love from Hyderabad. And trust me, every time, whenever I think there is a story which is difficult, in my head I know this is a dialogue which I've said in the film, Nenu Nanu Kada Mehuna. That's the thing that the audience keeps telling me. Oh, I love you guys. I am literally nothing and nobody without you all. So thank you for giving me Sita, Yashna and now Saraswati. My friends were saying this hashtag saying Sita Bani Saraswati. And to be able to get such fantastic roles, I think once a year I have to deliver a role which is out of the blue moon, and there are very rare, less roles like this written for the female protagonist.
and the treatment I got on this set was like, I felt I was the hero. You are the hero. Supriya garu told me that there are two heroes in the film. Oh, Okati really? Sesh garu and the other is Mrunal. So Mrunal, you are the hero. Thank you. You know, this truly means the world to me. But having said that, incredibly blessed. Like, it's a ritual, it's a parampara. Every year, we need to have a release. And this year, we're starting with Dacoit. Mera Shri Ganesh ho gaya. I feel so happy. Chala happy ga undi. Adi. Thank you so much. Thank and you. wishing you more and more success. Thank Super you. success. Also, where can I enroll in those classes which you've been taking since 40 years? ఇలా ఇవ్వండి మైక్ ఇవ్వండి. ఇట్ ఇస్ జస్ట్ బీన్ 20 ఇయర్స్ ఓకే. యా శేష్ విన్నారా ఏం చెప్పిందో? మృణాల్ ఎవ్రీ ఇయర్ ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అని చెప్పింది తనది. మరి మీ సంగతి ఏంటి? ఇలా మీరు ఎవ్రీ ఇయర్ చేయాలి అంటే? నా ఫ్రెండ్ జీతు గురించి చెప్తున్నారు. ఓ Director అంతేగాని of G2 OG. కాదు. ఓకే సుజిత్తు. సుజీత్ యూనో మనం ఎన్ని సినిమాలు చేసామన్నది కాదు, ఎంత మంచి సినిమా చేసామన్నది అనేది నా డిఫాల్ట్ లైఫ్ ఫిలాసఫీ అనమాట. సూపర్. నేను ఏదేమైనా సరే వీళ్ళు ఏదైతే ఫీలింగ్లో ఉన్నారో, ఏదైతే ఒక అభిమానం ఉందో, ప్రేమ ఉందో, అదంతా ఏంటంటే మన కృషి మీద, మన ప్రయత్నం మీద. సో దాన్ని నిలబెట్టుకోవాలి. ఎవ్రీథింగ్ ఐ డూ, ఐ లిటరలీ డూ సో ఐ కెన్ మేక్ దెమ్ హ్యాపీ, బికాస్ సీయింగ్ దెమ్ హ్యాపీ మేక్స్ మీ హ్యాపీ. సో అది 1 year 2 years అన్నది కాదు, ఎప్పటికైనా సరే లైఫ్ టైం అదే ప్రయత్నం ఉంటుందని నా ఫోకస్. సో అది ఆ సినిమా బాగా వచ్చి అప్పుడు మనం దాన్ని ఒక వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలి. దట్స్ ద గోల్ దట్ యు హ్యావ్. ఇట్ హ్యాస్ టు బి. యా ఇట్ హ్యాస్ టు బి. అంటే జెన్యున్గా చెప్తున్నాం భయ్య, ప్రాణం పెట్టేసిన సినిమాకి. మృణాల్ గారు వుడ్ హ్యావ్ స్లెప్ట్ 4 hours, ఐ స్లెప్ట్ 2 hours. వీ హ్యావ్ జస్ట్ గాన్ సో హార్డ్ టు మేక్ దిస్ అన్ అన్ఫర్గెటబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఒక్కటి చెప్పగలిగింది ఏంటంటే, ఈ సినిమాలో కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, అవి మేము బయట పెట్టలేము ట్రైలర్లో. బట్ ఐ ప్రామిస్ యూ, థియేటర్కి వెళ్ళినప్పుడు అమ్మని అమ్మ ఇదా మ్యాటర్ అని మీరు ఫీల్ అవుతారనేది మాత్రం, దానికి నేను 1000% పనిచేశాను. సూపర్బ్. చిరంజీవి గారు అంటారు వెయిటింగ్. కాదు, గాన్ ఆర్ ద డేస్ స్టేజ్ మీద మాట్లాడడం, ఆ తర్వాత ఇటు తిరిగి మాట్లాడతారు, అటు కెమెరా లేదేమో అని. అటు కూడా చాలా కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి అయితే కవర్ చేసేస్తుంది. ఒకప్పుడు డాన్స్ మాస్టర్ మా చేత డాన్స్ చేయించేవారు, ఈ మధ్యన యాంకర్లు కూడా డాన్స్లు ఇస్తున్నారు కదండి. దట్స్ వాట్ టైమ్స్ హావ్ చేంజ్డ్. గుడ్ దట్ యు రికగ్నైజ్డ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మీరు దొంగతనం చేశారు. అయ్యో అదే ఓకే. నో నో దేర్ ఓకే, దేర్ ఓకే, దేర్ ఫైన్. అది ఒక్కొక్కసారి నా మాటలకి స్పీకర్ పడిపోతుంటుంది. దట్స్ ఫైన్. నేను చెప్పాను కదమ్మా డబుల్ గమ్ టేప్ మనుషులే పడిపోతూ ఉంటారండి మీ వలన. గుడ్ వన్, గుడ్ వన్. ఇవాళ బాగుంది, నైస్. కాదు, ఇప్పుడు మీరు దొంగతనం చేశారు, ఇది గ్యారంటీ. కానీ ఏంటి? ఏ డబ్బు, బి బంగారం, సి మనస్సు. మనస్సుని బద్దలు కొడితే మనం ఏం దోచుకుంటాం అనేది మ్యాటర్ ఈ సినిమాది. అంటే మనస్సుని బద్దలు కొడితే మనం ఏం దోచుకుంటాం అనేది మ్యాటర్. అమ్మో, చాలా వరకు అర్థమైపోయింది నాకు. ఇంతకన్నా నేను అర్థం చేసుకోకూడదు కూడా. ఓకే, మీరందరూ పడుకొని చాలాసేపు అయింది. మనం ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ చేస్తే వీళ్ళందరూ పడుకొని కూడా చాలాసేపు అవుతుంది.